అసలు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే మా భూపాలన్న చెప్పిండు ఇప్పుడు ఏమన్నా అడిగితే పైసలు లేవు నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు లేవా మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా పూరీలు చేసుకో బిర్యానీ చేసుకో ఏమైనా చేసుకో నీ ఇల్లు నీ మన్మడ్ నీ ఇష్టం కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి గా పైసలతో 4 స్కూళ్లు కట్టొచ్చు 4 కాలేజీలు కట్టొచ్చు 4 రోడ్లు వేయొచ్చు కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలు క్షమించరు ఇవాళ పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తాడు పేపర్లల్లా రైతు బంద్ వేస్తే ఎకరానికి ఒక మీటింగ్ పెడతాడు అది ఎవరి సొమ్ము గవర్నమెంట్ పైసలతోని 3,000 బస్సులు పెట్టిండు ఖమ్మంలో రైతు బంధు పైసలు వేస్తా అని 3,000 బస్సులు పెట్టి మీటింగ్ పెట్టిండు అంటే దాదాపు 100 కోట్లు వాయే కదా మరి నన్ను కోసినా పైసలు లేవంటావు నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టావా ఎకరంకో మీటింగ్ సిద్దిపేట ఎకరం వేసిండు యాసంగిలో ఆడో మీటింగు మంతనీలు ఎకరం వేసిండు ఆడొక మీటింగు మొన్న ఖమ్మంలో కేసీఆర్ ఎప్పుడో మీటింగ్ పెట్టినాడు కట్టుకొత్తిండు ఫోన్లు టింగు టింగు టింగున మోగినవి పైసలు పడ్డాయి అంటే ఈయన పైసల్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి ఇలా రైతులకు విద్యార్థులకు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు ₹1 ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉన్నాడు ఈ డీజీపీని అడుగుతున్న కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా చట్టం లేదా హింసను ప్రేరేపించవచ్చా ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే క్రిమినల్ మాటలు మాట్లాడితే తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే ముఖ్యమంత్రికో న్యాయం నారాయణ్ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం